నమస్తే, దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీ గురించి తెలుసుకుందాం. మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తున్నాను. ఒకసారి ఆ ఫొటోస్ ని గమనించండి. దాంట్లో ఉన్న లైటింగ్ ఎఫెక్ట్ అనేది నేను ఫోటోషాప్లో కానీ మరే ఇతర సాఫ్ట్వేర్ ని ఉపయోగించి చేసింది కాదు. అది న్యాచురల్ గా ఆ ఫోటో తీసినప్పుడే ఆ ఎఫెక్ట్ అనేది రావడం జరిగింది. ఇలాగ లైట్ అనేది ఒక పెయింటింగ్ మాదిరిగా వచ్చే దాన్ని లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీ అని అంటారు. మనం దీన్ని అసలు ఈ ఫోటోని ఎలా తీయగలుగుతాము ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో పరిశీలిద్దాము. దీంట్లో కొన్ని అంశాలు అయితే ఉన్నాయండి, కొన్ని సూత్రాలు ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్ ని పాటిస్తే మనకి ఈ ఫోటోగ్రఫీ అనేది రావడం జరుగుతుంది. ఇది మిగిలిన ఫోటోగ్రఫీస్ తో పోల్చుకుంటే, మామూలు నార్మల్ ఫోటోగ్రఫీతో పోల్చుకుంటే ఇది కొంచెం భిన్నంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఇది వేరొకరి సహాయం లేకుండా మనం తీయడం కూడా కష్టంగా ఉంటది. ఈ ప్రిన్సిపల్స్ ని మీకు ఈ వీడియో చూసిన తర్వాత, ఈ ప్రిన్సిపల్స్ మీకు చెప్పిన తర్వాత మీకున్న సందేహాలు అనేవి నివృత్తి అవుతాయని నేను ఆశిస్తున్నాను. ప్రాక్టికల్ రూపంలో కూడా మనం ఎలా తీయాలి ఏంటి అనేది కూడా మీకు నేను సవివరంగా వివరిస్తాను. ఫస్ట్ మనకు ఈ లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించి ఉన్న ప్రిన్సిపల్స్ వచ్చి, షటర్ ని వీలైనంత తక్కువగా ఉంచుకోవాల్సి ఉంటదండి. షటర్ అనేది చాలా తక్కువగా ఉండాల్సి ఉంటది. మేబీ 6 ఉండొచ్చు, ఒక్కొక్క ఫోటోకి 10 ఉండొచ్చు. ఇట్స్ డిపెండ్ అంత లైటింగ్ పొజిషన్ అండి. అలాగే సబ్జెక్ట్ ని బట్టి కూడా మనకి ఈ షటర్ అనేది మారడం అనేది జరుగుతూ ఉంటది. బాగా తక్కువ అంటే మామూలుగా తక్కువ కాదు, చాలా తక్కువగా షటర్ అనేది పెట్టాల్సి ఉంటది. మీకు కొన్ని ఉదాహరణలు ఫోటోలు కూడా, నేను తీసిన ఫోటోలు ఒక 4 ఉదాహరణలు చూపిస్తాను. ఫస్ట్ ఏంటి, షటర్ అనేది చాలా లోగా ఉండాలి. అలాగే షటర్ ని మనం చాలా తక్కువగా పెట్టడం వల్ల ఏంటంటే, మనం చేతితో పట్టుకుని కెమెరా, సెకండ్ పాయింట్, చేతితో పట్టుకుని కెమెరా తీసినట్టయితే షటర్ తక్కువగా పెట్టడం వల్ల చిన్న షేక్ కూడా మనకి ఒక బ్లర్రీనెస్ గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకి ఎప్పుడు కూడా ఈ ఫోటో తీసినప్పుడు స్టాండ్ పెట్టుకునే, ఈ కెమెరాని స్టాండ్ మీద పెట్టుకునే ఫోటోగ్రఫీ అనేది తీయాల్సి ఉంటది. ఇక థర్డ్ పాయింట్ వచ్చి, షటర్ చాలా తక్కువగా ఉంటుంది. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, షటర్ చాలా తక్కువగా ఉండడం వల్ల సబ్జెక్ట్ ఏ మాత్రం కదిలినా కూడా మనకి అది బ్లరిష్నెస్ అనేది రావడం ఉంటది అనమాట. అంటే మనం ఎవరైతే ఫోటో తీస్తున్నామో వాళ్ళు అస్సలు కదలకూడదు. అలా కదిలితే కనుక మనకి సబ్జెక్ట్ బ్లర్ అయ్యే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చి, సబ్జెక్ట్ మీద సఫిషియంట్ లైట్ అనేది ఖచ్చితంగా పడాల్సి ఉంటుందండి. ఏదైతే మనం ఒక ఫోటో తీయాలి అని అనుకుంటామో ఆ సబ్జెక్ట్ మీద సఫిషియంట్ లైట్ అనేది ఖచ్చితంగా పడాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి బ్లాక్ కలర్ లో ఉండాలండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ లో ఉండాలి. బ్లాక్ కలర్ లో ఎందుకు ఉండాలి అని అంటే, లైట్ అనేది ఎప్పుడు కూడా చీకట్లో కొంచెం డ్రామాటిక్ గా కనబడుతుంది. సో అందుకని బ్యాక్గ్రౌండ్ బ్లాక్ గా ఉండాలి. కాబట్టి నైట్ టైం ఎక్కువ షూట్ చేస్తూ ఉంటారు ఈ లైటింగ్ ఫోటోగ్రఫీని, లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీని. అలాగని డే టైంలో తీయకూడదని కాదు, కానీ అప్పుడు కొన్ని, అంటే ఇది అర్థమైతే మీకు అది కూడా అర్థమవుతుంది, అప్పుడు కొన్ని సెట్టింగ్స్ అనేవి కొంచెం మారుతాయి అంతేనండి. బహుశా ISO ఇంకా లోలో పడుతుంది, అపేచర్ ఇంకా పెరుగుతుంది. సో అంతే తప్ప అంతకు మించి లైటింగ్ ఇంకా డే టైంలో సబ్జెక్ట్ మీద సఫిషియంట్ లైట్ మనం వేయాల్సిన పని ఉండదు అనమాట. ఎందుకంటే న్యాచురల్ లైట్ అనేది సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు నేను జస్ట్ ఒక రివిజన్ వైజ్ గా ఈ పాయింట్స్ అనేది చెప్పేస్తాను. షటర్ లోలో ఉండాలి, కెమెరా స్టాండ్ మీద పెట్టుకుని తీయాలి, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సబ్జెక్ట్ మనకి కదలకూడదు. ఫోర్త్ పాయింట్, సబ్జెక్ట్ మీద సఫిషియంట్ లైట్ పడాలి. బ్యాక్గ్రౌండ్, ఫిఫ్త్ పాయింట్, బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ లో ఉండాలి. ఇవి మెయిన్ పాయింట్స్ కదా. ఇప్పుడు మనం ప్రాక్టికల్ లో నేను కొన్ని ఫొటోస్ తీసాను. సో ఆ ప్రాక్టికల్ గా నేను కొన్ని ఫొటోస్ తీసినవి మీకు ఎలా తీసాను ఏంటి అనేది మీకు చూపిస్తే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్స్ అనేవి చూపిస్తాను. అక్కడ కెమెరా అనేది స్టాండ్ పెట్టి ఉండడం జరిగింది. అలాగే నేను LED లైట్ సబ్జెక్ట్ మీద సఫిషియంట్ లైట్ పడేలాగా చూసుకోవడం జరిగింది. సబ్జెక్ట్ కూడా కదలకుండా ఉండమని చెప్పడం జరిగింది. ఫోటో తీసినప్పుడు అయితే కదలడు. అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ లో ఉండడం జరిగింది. చీకటిగా ఉంటుంది కదా, సో అంటే కొంచెం గ్రౌండ్ లో తీసినట్టయితే ఇంకా బాగుంటది. ఇలా నేను ఒక చిన్న సెటప్ అనేది చేసుకోవాల్సి ఉంటది ఈ ఫోటోగ్రఫీ తీయాలి అని అంటే. ఇప్పుడు కెమెరా సెట్టింగ్స్ గురించి మనం తెలుసుకుందాము. షట్టర్ వచ్చి
నేను 2.5 పెట్టుకోవడం జరిగింది. ఎపేచర్ వచ్చి 10 పెట్టడం జరిగింది. ఐఎస్ఓ వచ్చి 200 పెట్టడం జరిగిందండి. 50 mm తో తీయడం జరిగింది. ఇది షట్టర్ అనేది 2.5 పెట్టడం జరిగింది. అంటే ప్రతి ఫోటోకి ఇలాగే ఉంటదని కాదు, కానీ దగ్గరికి ఇలాగ ఉంటది. ఎందుకంటే ఒకవేళ కానీ షట్టర్ కనుక పెంచాము అని అంటే మనకి ఆ బ్లర్రీనెస్ అనేది రాదనమాట. ఆ లైట్ తీసుకుని వెళ్తాం కదా, ఆ బ్లర్నెస్ అనేది రాదు. ఆ ఫోటో తీసినప్పుడు కూడా లైట్ అనేది కూడా కరెక్ట్ గా ఆ టైం కి సింక్రఫైజ్ అవ్వాలన్నమాట. మనం ఫోటోని షట్టర్ ని క్లిక్ చేసినప్పుడు, షట్టర్ బటన్ ని కెమెరా మీద క్లిక్ చేసినప్పుడు ఆ లైటింగ్ అనేది కరెక్ట్ గా తిప్పాల్సి ఉంటది. సో తిప్పినప్పుడు మాత్రమే ఆ లైటింగ్ కి షట్టర్ బటన్ కి కరెక్ట్ గా సింక్రఫైజ్ అయితేనే ఫోటో అనేది వస్తుంది. నేను ఈ ఫోటోలో ఆ లైట్ ఏదైతే నేను కాకరపోతుని ఉపయోగించానో, సో ఈ కాకరపోతుని ఉపయోగించి నేను వెలిగించి నేను అక్కడ దాకా వెళ్ళానన్నమాట. అక్కడ దాకా వెళ్ళినప్పుడు కూడా ఆ లైట్ అనేది నేను షట్టర్ క్లిక్ చేసి గబగబా వెళ్ళి ఫోటో తీయడం జరిగింది. నేను వెళ్ళిందే దారి కూడా, ఆ కాకరపోతు వెళ్ళిన దారి కూడా మీకు అక్కడ కనబడడం జరిగింది. ఇది కూడా నేను 2.5 పెట్టుకోవడం జరిగింది. 10 అపేచర్ 10 పెట్టుకున్నాను. ఐఎస్ఓ 200 పెట్టుకున్నాను. 50 mm తో తీయడం జరిగింది. ఓకే. కాకపోతే నేను అక్కడికి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను వెళ్ళిన కొంచెం గబగబా నడుస్తాం కదా, అప్పుడు నా ఫోటో అనేది నేను నడిచిన ఫోటో అనేది సరిగ్గా పడదనమాట. ఎందుకంటే అది మొత్తం ఇంకా బ్లర్ కింద అయిపోతదనమాట. సో అది అలాగే ఒకవేళ కనుక మనం స్టేబుల్‌గా ఎనకాల నుంచొని ఫోటో తీసినప్పుడు ఏమవుతదనంటే, నుంచుని లైట్ తిప్పుతారు కదా, ఇలాగా ఒక గొట్టం లాంటిది ఉంటది లైటు. అదే మెయిను. నా దగ్గర అది లేదు. అమౌంట్ ప్రాబ్లము. ఓకే. ఏదైతే ఏంటి మీకు సూత్రం కావాలి. సో మీకు అది ఒకవేళ కనుక ఎనకాల నుంచుని దాక్కుని మనం తిప్పాల్సుంటది. లేకపోతే మనిషి పడిపోయే అవకాశం ఉంటది. ఒకవేళ కనుక మనిషి స్పీడ్‌గా కనుక కదులుతూ ఫోటో తీసినట్టయితే మనకి ఖచ్చితంగా ఈ ఈ షట్టర్ లోలో ఉండడం వల్ల, బాగా లోలో ఉండడం వల్ల మనిషి కదిలిన కొద్దిగా కదిలినా కూడా గమ్మున ఆ ఫోటోలో అనేది పడరనమాట. కొంచెం పడ్డానండి నేను. మీరు ఉదాహరణకు చెప్తున్నాను. అక్కడ ఒక నాకు కాలు గుర్తు అనేది కనబడుతుంది చూసారా మీకు? జూమ్ చేసి చూపిస్తాను కూడా మీకు. కాలు గుర్తు అనేది మీకు కనబడుతుంది. అంటే నేను ఇలా వెళ్ళే దారిలో కొంచెం అక్కడ ఒక కాలు అనేది, అక్కడ నేను కొద్దిగా స్టేబుల్ అయ్యి ఉంటాను. నుంచొని ఉండుంటాను. అందుకని అక్కడ అది షట్టర్ దిగినప్పుడు ఆ కాలు అనేది కొద్దిగా పడిందనమాట. ఓకే. నేను అలా వెళ్ళిన దారి మట్టికి ఆ లైట్ దారి మట్టికి కనబడింది. ఇక లైట్ కనబడుతుంది చూసారా? 200 ప్రోతో తీయడం జరిగింది ఈ ఫోటోని. ఈ ఫోటో వచ్చి మీకు ఈ చిన్న అబ్బాయి మీకు అపేచర్ 2.5 పెట్టడం జరిగింది. 10 పెట్టడం జరిగింది. ఐఎస్ఓ వచ్చి 125 పెట్టడం జరిగింది. కొంచెం తగ్గించాను. ఎందుకంటే కాకపోతే కొంచెం కాంతి ఎక్కువగా ఉంటది. ఇది కొంచెం తక్కువగా ఉంటది. సబ్జెక్ట్ మీద ఎల్ఈడి లైట్ పడుతుందండి. దానివల్ల ఏంటంటే ఈ వైట్ బ్యాలెన్స్ అనేది కొద్దిగా మారలేదు. కానీ కాకరపువ్వు దగ్గర అయితే కొంచెం మార్చుకోవడం బెటర్. ఎందుకంటే కాకరపువ్వు అనేది హార్స్ లైట్ కదా, కొంచెం ఈ ఈ ఇది కొంచెం మార్చుకుంటే బాగుంటది. నేను మార్చలేదు. అంటే పెద్దగా ఏమీ మారపోదు. ఎందుకంటే సబ్జెక్ట్ మీద ఆహ్, ఒక పాయింట్ తక్కువ పడతది అంతే. సబ్జెక్ట్ మీద ఎల్ఈడి లైటే పడుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో కదా మనం ఆ లైట్ అనేది తిప్పేది. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఆహ్, 200 ప్రోతో నేను తిప్పడం జరిగింది కదా, అది ఒక రౌండ్ మొత్తం హెడ్‌కి ఒక రౌండ్ అయితే ఒక 2, 3 రౌండ్స్ అయితే ఆహ్, ఆహ్, ఇలాగా తిప్పడం జరిగింది. సో, మనకు ఆ లైట్ తిప్పింది మనకు కనబడింది. అదే మీకు ఒక గొట్టంలాగా పొడుగ్గా ఉన్నదే మీరు తీసుకున్నారనుకోండి, అది మీకు అమెజాన్‌లో తిరుగుతది లైట్ స్టిక్కు. ఆహ్, ఈ ఈళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ కట్టా దగ్గర ఉంటది కదా, సో, లైట్ స్టిక్ అనేది ఉంటది. ఆ లైట్ స్టిక్ కనుక జస్ట్ ఇలా మనకి ఒక స్పీడ్‌గా ఒక రౌండ్ కనుక తిప్పినట్టయితే అది పర్ఫెక్ట్‌గా అనేది రావడం జరుగుతదనమాట. నేను అక్కడే ఇలాగా ఒక 2, 3 రౌండ్స్ అనేది తిప్పుతేనే మనకి ఇంత బాగొచ్చిందే. అది ఒక లైట్ అనేది ఆహ్, ఆహ్, లెంతీగా ఉంటదనమాట. లెంతీ లైట్ ఎలుగుతది. కానీ ఇది చాలా చిన్న ఒక టార్చ్ లైట్ మాదిరిగా ఎలుగుతది. దానివల్ల మీకు ఇది ఇలాగ కనబడడం జరుగుతుంది. సెక్యూరిటీ గార్డ్స్ ఉపయోగిస్తారు కదా, ఆ స్టిక్ లైట్ మాదిరిగా ఒక లైట్ అనేది ఉంటది. సో, ఆ లైట్ గనుక మీరు ఉపయోగిస్తే సూపర్‌గా ఉంటది. ట్యూబ్ లైట్ ఉన్న సోర్సెస్‌తో నేను మీకు చెప్పడం జరిగింది. మీరు జస్ట్ ఫార్ములాని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నా దగ్గర ఉన్న సోర్సెస్‌తో నేను మీకు చెప్పడం జరుగుతుంది. కృష్ణుడి ఫోటో తీయడం జరిగిందండి.
కానీ ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. షట్టర్ వచ్చి 6 పెట్టడం జరిగింది. అపేచర్ 5, 10 పెట్టడం జరిగింది. ఐఎస్ఓ ఇంకా లోలో పెట్టడం జరిగింది. ఇది కూడా 50 mm తోనే తీశాను. మీకు వైట్ బ్యాలెన్స్ కూడా నేను మార్చడం జరిగింది. ఎందుకు ఇక్కడ ఎక్కువ చేంజెస్ జరిగినాయి అని అంటే, మనకి సబ్జెక్ట్ అనేది అది ఒక కృష్ణుడు స్టాట్యూ రూపంలో ఉన్నారు కదా. సో అది స్టాట్యూ చిన్నగా ఉంటుంది. సో లైట్ అనేది పర్ఫెక్ట్గా ఆ చిన్న సోర్స్ మీద లైట్ అనేది పడడం జరిగింది. సో మనకు అంత అవసరం అవ్వలేదు. ఈ వైట్ బ్యాలెన్స్ పెంచే అంత అవసరం అవ్వలేదు. అలాగే లైట్ కూడా పర్ఫెక్ట్గా చిన్న సోర్సే కాబట్టి దగ్గరగా పెడతాం కాబట్టి ఎల్ఈడి లైట్ అనేది చూడండి, మీకు ఈ వీడియోలో కూడా మీకు కనబడుతుంది. ఎల్ఈడి లైట్ అనేది దగ్గరగా పెట్టడం జరుగుతుంది. సో దగ్గరగా పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ లైట్ సోర్స్ అనేది చాలా కరెక్ట్గా ఆ సబ్జెక్ట్ మీద పడడం జరుగుతుంది అనమాట. నేను వెనకాల 200 Pro తోటే ఈ ఫోటో తీయడం జరిగింది. సో ఇవి చిన్న సోర్స్ వల్ల ఏంటంటే గిరగిరగిర తిప్పడం అంటే తక్కువ టైంలోనే మనం తిప్పగలుగుతాం కదా. సో అది కూడా అండ్ షట్టర్ కూడా నేను 6 పెట్టడం జరిగింది. దానివల్ల కూడా మనకి లైట్ అనేది సూపర్గా కనబడడం జరిగింది అనమాట. మోస్ట్లీ చాలా సింక్రిఫైజ్ అవ్వాల్సి ఉంటుందండి. తిప్పే మనిషి, అలాగే షట్టర్ క్లిక్ చేసే మనిషి, అలాగే ఫోటో దిగే సబ్జెక్టు, వీళ్ళ ముగ్గురు సింక్ అయితేనే ఈ ఫోటో అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఇందులో అయితే కృష్ణుడి చుట్టూ ఒక కాకరబొత్తు వెలిగించి తిప్పానండి. ఇది కూడా సూపర్గా రావడం జరిగింది. దీంట్లో కూడా నేను షట్టర్ 6 ఉపయోగించాను, అపేచర్ 10 ఉపయోగించాను, లోనే ఉన్నది ఐఎస్ఓ అండ్ 50 mm ఉపయోగించుకున్నాను. వైట్ బ్యాలెన్స్ 3700లో ఉండడం జరిగింది. ఇది కూడా సేమ్ అండి, సేమ్ సెట్టింగ్స్నే ఉపయోగించాను. ఎందుకంటే సేమ్ పొజిషన్లోనే ఉన్నారు కదా, పెద్దగా లైటింగ్ ఏమి తేడా ఉండదు. చూడండి, అద్భుతంగా ఉండడం జరిగింది. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఫోకసింగ్ పాయింట్ మాన్యువల్లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫోకసింగ్ పాయింట్ మాన్యువల్లోనే ఉండాలి, మర్చిపోవద్దు. మాన్యువల్గానే ఫోకసింగ్ పాయింట్ అనేది సెట్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.